ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు. వచ్చే 3 ఏళ్లు ఇక దూకుడే. అధికార కాంగ్రెస్ ను కార్నర్ చేసుడే. అవును, గులాబీ దళం ఇదే మాట చెప్తోంది. ఏకంగా దళపతి రంగంలోకి దిగబోతున్నారని అంటున్నారు నేతలు. ఈ నెల 21న విస్తృత స్థాయి సమావేశం తర్వాత కేసీఆర్ పక్కా లెక్కతో భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారట. పార్టీ సంస్థాగత నిర్మాణం నుంచి మొదలు వచ్చే ఎన్నికలు సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నారట బీఆర్ఎస్ అధినేత. ఇకపై నేతలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని డిసైడ్ అయిన కేసీఆర్ 21న జరిగే సమావేశం తర్వాత క్యాడర్ కు ఓ క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. గులాబీ దళపతి కథన రంగంలోకి దిగబోతున్నారా? ఇక నుంచి సార్ క్యాడర్కు అందుబాటులో ఉండనున్నారా? 21న సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇస్తారా? రాబోయే ఎన్నికల కోసం వ్యూహరచన సిద్ధం చేశారా? గులాబీ బాస్ కేసీఆర్ చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తుంటి ఎముక గాయంతో కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న గులాబీ దళపతి లోక్సభ ఎన్నికల ప్రచారం తర్వాత పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్టీ నేతలతో సమావేశాలు ఉన్నా ఫామ్ హౌస్ కే నేతలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వం నియమించిన కమిషన్ ముందు విచారణకు హాజరైన కేసీఆర్ ఆ తర్వాత 2-3 సార్లు వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ వచ్చారు. ఈ 2 ఏళ్లలో తెలంగాణ భవన్లో ఒకసారి కార్యవర్గ సమావేశం నిర్వహించగా గత ఏప్రిల్లో వరంగల్లో జరిగిన పార్టీ సిల్వర్ జూబ్లీ సభలో పాల్గొన్నారు గులాబీ బాస్. ఆ తర్వాత ఇన్నాళ్లకు మరోసారి తెలంగాణ భవన్ కు వస్తున్నారు కేసీఆర్. ఈ నెల 21న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంతో పాటు పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈసారి కేసీఆర్ పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గడిచిన 2 ఏళ్లు ఒక లెక్కైతే రాబోయే 3 ఏళ్లు మరో లెక్క అని భావిస్తున్నారట గులాబీ బాస్. రాబోయే 2 ఏళ్లు పూర్తిగా ఎలక్షన్ ఇయర్స్ గా పనిచేయాలని నేతలకు డైరెక్షన్స్ ఇవ్వనున్నారట. ముందు నుంచి ఈ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని చెప్తూ వచ్చిన కేసీఆర్ ఇప్పుడు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనా వైఫల్యాలపై సమరశంఖం పూరించేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారట. మరీ ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాల విషయంలో కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రానికి చెప్పడంపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నారట. 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 3వ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికీ పాలమూరు ఎత్తిపోతల పూర్తయ్యేదని, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తాగు సాగునీరు అందేది అని కేసీఆర్ చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రయోజనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ రైతాంగానికి తీవ్ర నష్టం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే దీనిపై సమావేశంలో చర్చించి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించనున్నారు అని తెలుస్తోంది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, గోదావరి, కృష్ణా జలాలపై పోరాడేందుకు ఒక ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు అని తెలుస్తోంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత పార్టీ క్యాడర్లో కొంత నిరాశ ఏర్పడిందని కేసీఆర్ భావిస్తున్నారట. అయితే లేటెస్ట్ గా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన దానికంటే మంచి ఫలితాలు రావడంతో బీఆర్ఎస్ నేతలు క్యాడర్లో కొత్త జోష్ వచ్చింది. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. 21న తెలంగాణ భవన్లో జరిగే విస్తృత స్థాయి సమావేశంలో వచ్చే ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారట కేసీఆర్. అంతేకాకుండా పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడి ఖైరతాబాద్, స్టేషన్ ఖన్పూర్కు ఉప ఎన్నికలు వస్తే గెలుపే లక్ష్యంగా పనిచేసేలా కేసీఆర్ వ్యూహాలకు పదును పెట్టనున్నారు అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు గులాబీ బాస్ కేసీఆర్ దిశానిర్దేశం చేయడం, ఆదేశాలు ఇవ్వడమే చూసిన నేతలు ఇకపై కేసీఆర్ లో స్పష్టమైన మార్పును చూడబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఈ నెల 21న తెలంగాణ భవన్లో జరిగే సమావేశంలో
పార్టీ బలోపేతంపై అందరి అభిప్రాయాలను కేసీఆర్ తీసుకోనున్నారట. పార్టీ సంస్థాగత నిర్మాణంపై గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్న గులాబీ బాస్ కార్యవర్గ సమావేశంలో అందరితో చర్చించి ప్రణాళిక ప్రకటించబోతున్నారట. పార్టీని గ్రామస్థాయి నుంచి ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయిన కేసీఆర్ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నుంచి మండల స్థాయి వరకు అన్ని కమిటీల నియామకానికి సంబంధించిన రోడ్ మ్యాప్ను ప్రకటించనున్నారు అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వెంటనే పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించేలా నేతలకు ఆదేశాలు జారీ చేయనున్నారట కేసీఆర్.